ఓ అన్న కాంగ్రెస్ పార్టీ విస్తారణ ఎన్నడు? అరే రేపే, ఎల్లుండి, అవతల ఎల్లుండి, మళ్ళీ ఎల్లుండి. ఓ శ్రీ రేపురా అని ఒక కథ చదువుకుంటాం కదా. హనుమంతుని పెళ్ళెప్పుడు అంటే రేపు అనే విధంగా చిన్నప్పుడు మనం మాట్లాడుకుంటాం. నేను వాడుక భాషని చెప్తున్నాను, దీన్ని ఎవరి మనోభావాలను దెబ్బతీసేది. అంటే రేపు 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 తెలంగాణలో హోమ్ మినిస్టర్ ఉన్నాడా? రేపు వస్తారు. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఉన్నదా? రేపు వస్తారు. తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడా? రేపు 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 ఇంతే అయిపోయింది. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ కూడా ఆలోచించాలి. జానారెడ్డి షాక్ విస్తరణకు బ్రేక్. కాంగ్రెస్లో కాకరేపిన జానారెడ్డి లేక ఫలించని అధిష్టానం 4+2 ఫార్ములా. ముసలం పుడుతుందని సంకేతాలు, మళ్లీ అటకెక్కిన కేబినెట్ విస్తరణ. గలం విప్పిన ఆశావాహుల నేతలు. ఏంటి రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ రేపో మాపో అనుకుంటున్న దశలో మరోసారి వాయిదా పడడంతో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆందోళన చేపడుతున్నారు. ఉడుము మూతికి తేనె పూసి కొండలు ఎక్కించినట్లుగా 4+2 ఫార్ములా మంత్రివర్గ విస్తరణతో ఔత్సాయులకు ఏంది ఊడదిద్దామనుకున్న అధిష్టానానికి ఆశాభంగం ఎదురైంది. సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ కారణంగా బ్రేకులు పడిన ఆ లేఖలో ఏం రాశారో ఖచ్చితంగా బయటికి రాలేదు. కానీ జానారెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసిండు. జానారెడ్డి మీద ఏంది అంటే ధృతరాష్ట్రుడితో పోల్చిండు రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ధృతరాష్ట్రంతో పోల్చిన జానారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించిన నేత, తన యొక్క వ్యూహాలతోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా తీసుకురావాలంటే ముందు తీసుకొచ్చిన ఇలాంటి గొప్ప నేతను పట్టుకొని అనేక రకాలుగా కూడా ఆయనను ఇబ్బంది పెట్టి రకరకాలుగా డ్యామేజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏమైంది? పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడే బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక గింతే గలం విప్పిలు కదా, గదే పరిస్థితి తప్ప ఇంకేమీ ఉండని పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళొకసారి ఈ ఏదైతే మంత్రివర్గ విస్తరణలో ఏడికాడే బ్రేకులు పడ్డ పరిస్థితి కనబడుతుంది. రేపు భవిష్యత్తులో కూడా గింతేనండి. ఎందుకంటే మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మొదలైంది కుమ్ములాట. మీకు తెలుసో లేదో గ్రూపులు కూడా నేడు ఉదయం 11 గంటలకు శంషాబాద్లోని అంటే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం నోవేటా హోటళ్లలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి అత్యవసర భేటీ అయింది. దీనికి మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీఎల్సీలు అందరూ కూడా తమ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకున్నారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం, ఇటు చెన్నూరుకు సంబంధించిన ఎమ్మెల్యే వివేక్ విషయంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ వర్గాలకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం, హెలికాప్టర్ లేకుండా నల్గొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బయట అడుగుపెట్టడం లేదంటూ మంత్రి దామోదర్ రాజనరసింహ వ్యాఖ్యలు, పదవి రాకుండా రాజీనామా చేస్తామన్న మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యలపై సిఎల్పి మీటింగ్లో